మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి నా పొలం కాడికి వెళ్తూ అనుకోకుండా మీ ఊర్లో కొద్దిసేపు ఆగడం జరిగింది. గతంలో చాలాసార్లు ఈ మార్గంలో నేను వెళ్ళేవాడిని. అప్పుడు ఉద్యమం జరిగే సందర్భంలో కొందరు సోదరులు ఇక్కడ వస్తా పోతా టీఆర్ఎస్ జెండాలు బాగా ఇండ్ల మీద కూడా కొన్ని కనపడి ప్రత్యేకంగా గ్రామానికి మంచిడ నాకు తెలుసుకోవాలి ఏం జరుగుతుందనేది ఆలోచన వచ్చి కాసేపు ఆగి మాట్లాడితే కొన్ని సమస్యలు గ్రామం వాళ్ళు చెప్పినారు. అన్నిటికీ మించి నేను మంచి సమస్యలు విని మీ వాళ్ళందరినీ పంపిస్తా, నేను మళ్ళీ అధికారులు వస్తారు మీకు బాగా చేస్తారని చెప్పి నేను బస్ దగ్గరికి పోబోతుంటే ఒక ఆయన వాళ్ళు అన్నాడు, సార్ అందరూ వస్తున్నారు కానీ మీలాగా మంచిగా మాట్లాడతలేరు సార్ అన్నారు. దాంతో నాకు ఆలోచన వచ్చింది కదా, వచ్చిన వాళ్ళు మాట్లాడతలేరని బాధపడ్డారు కాబట్టి నేను పై ఊర్లో కూడా చెప్పిన మీ ఊళ్ళో ఇట్లా అన్నారని. నేనే స్వయంగా పోదాం ఎందుకు మాట్లాడతలేరు ఏం సంగతో మంచి పోయి మాట్లాడి అన్ని విషయాలు పరిశీలిద్దామని చెప్పి నేను రావద్దు అనుకున్న, ముందు అధికారులను పంపిస్తే సరిపోద్ది అనుకున్నా. కానీ ప్రత్యక్షంగా నేనే వచ్చి మాట్లాడి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మంత్రి గారిని, మీ జిల్లా అధికారులందరినీ, చాలామంది రాష్ట్ర అధికారులను కూడా తీసుకొని రావాలని చెప్పి రావడం జరిగింది. సమస్యలు పరిష్కారం చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది లేదు. ఆయన ఎందుక ఒకసారి కూర్చో దానికో కథ ఎందుకు అంటే కూర్చోలేదా ఒక పెద్ద సోపట బాధ కూర్చో. హ్యాండిక్యాప్ నిజమే, నేను కూర్చోవచ్చు కదా, సమస్య ఉంటే చెప్పాలి, దానికి ఎందుకు కూర్చోవా కూర్చోబెట్టా బాబు ఎక్కడ కూర్చోబెట్టు, ఒకవేళ లేపు కూర్చోబెట్టి ఏముంది. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరా, మీరు వెళ్ళి ఆయన హ్యాండిక్యాప్ ఏందని సమస్యను తెలుసుకుంటే పోండి, వెళ్ళండి. ఆయన ఏం చెప్పాల్సుకున్నా అప్లికేషన్ కూడా తీసుకోండి. బాబు గిడ మీడియా కొద్దిగా కూర్చోవాలి దయచేసి, మీరు గోడ కట్టినట్టే ఉన్నారు ఇక కూర్చోవాలి. తమ్ముడు ప్లీజ్ దయచేసి, పోలీసులు కూడా జరగా కొద్దిగా ఇక్కడ పక్కగా. తమ్ముడు ప్లీజ్ కూర్చోవాలి దయచేసి, ఏమనుకోద్దు. సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కారం చేసుకోవాలి, తప్పకుండా చేసుకుందాం. వాటి పరిష్కారం చేయించాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. నాకున్న అవగాహన మేరకు మీ ఊరికి ముఖ్యమంత్రి ఇదివరకు రాలేదు చరిత్రలో. సరే, మీరు నిన్న సమస్య చెప్పి నన్ను రప్పించుకున్నారు ఈరోజు. మరి నేను వచ్చినా పోయినా అంటే తమాషాలాగా ఉండదు, పనులన్నీ జరగాలి. ఏమేమి కావాలన్నా లక్ష్మాపూర్ గ్రామానికి ఒక 5-6 నెలల్లో లక్ష్మాపూర్ రూపురేఖలన్నీ మారిపోవాలి.